హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మా అమ్మగారికి డెడికేట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఈరోజు టైలర్స్ డే కాబట్టి హ్యాపీ టైలర్స్ డే అమ్మ. మా అమ్మగారి ఎక్స్పీరియన్స్ 35 ఇయర్స్ అండి. అంటే 35 ఇయర్స్ నుంచి ఎంతమందికి నేర్పుకుంటారు, కొన్ని వేల మందికి నేర్పుకుంటారు అని చెప్పలేమన్నమాట. ఎందుకంటే మాకు ఒక చిన్న ఫ్యాన్సీ షాప్ ఉండేదండి. అందులో 2 మిషన్లు పెట్టుకొని ఎంతోమందికి బ్యాచ్ల వారీగా నేర్పించారు. మార్నింగ్ ఒక బ్యాచ్, మధ్యాహ్నం ఒక బ్యాచ్, ఈవినింగ్ ఒక బ్యాచ్, అట్లాగా ఇంకా అలా ఇయర్స్ గడిచే కొద్దీ కూడా సమ్మర్ క్లాసెస్ అంటే ఒక 200 మంది 300 మంది అంటే 1 మంత్ కోర్స్. సమ్మర్ అంటే మీకు అర్థమవుతుంది కదా, ఎన్ని డేస్ ఉంటాయి హాలిడేస్కి. ఆ హాలిడేస్కి ఎంతమంది వచ్చేవారంటే చదువుకునే వాళ్ళు వచ్చేవారు, హౌస్ వైఫ్స్ వచ్చేవారు, వాళ్ళందరూ కూడా వచ్చి నేర్చుకునేవారండి. వాళ్ళందరూ కూడా మా అమ్మగారి దగ్గర నేర్చుకుని చాలామంది వాళ్ళు ఓన్గా బొటిక్స్ పెట్టుకొని నిలబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కుట్టుకునేటట్టుగా ఉన్నారు. అందులో నేను కూడానండి. ఎందుకంటే నేను బయటకు కుట్టలేను, కానీ మా అమ్మగారికి ఉన్నంత ధైర్యం నాకు లేదు. సో నేనైతే నా ఇంట్లో నా కూతురికి నేను అంతవరకు కుట్టుకుంటాను. మా అమ్మగారికి అయితే ధైర్యం ఎక్కువ అండి. ఆవిడకి పట్టుదల ఎక్కువ, నేను సాధించాలని కోరిక ఎక్కువ. ఇంకా చెప్పాలంటే నేను 10th రాసినప్పుడు ఈ టైలరింగ్ కోసము దేనికో 10th కావాలన్నారండి సర్టిఫికెట్. ఈవిడ హై లెవెల్కి వెళ్ళాలన్నప్పుడు, అంటే కొన్ని స్కూల్స్కి వెళ్ళి నేర్పించేవారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు 10th సర్టిఫికెట్ కావాలని అడిగేవారనమాట. సో మా అమ్మగారికి 10th సర్టిఫికెట్ అవ్వలేదని చెప్పి ఆవిడ మాతో పాటు 10th రాశారండి. ఆవిడకి అంత పట్టుదల అనమాట. పాస్ అయ్యి 10th సర్టిఫికెట్ కూడా తెచ్చుకున్నారు. కానీ వెళ్ళడం జరగలేదు, ఫ్యామిలీ వదిలేశారు. సో అంత పట్టుదల ఉందన్నమాట. ఇంకా చెప్పాలంటే కరోనా టైంలో చాలా లాస్ట్ స్టేజ్ దాకా వెళ్ళి తిరిగి వచ్చారండి. ఆవిడ ఒక గాజు బొమ్మ లెక్క అనమాట. ఇవన్నీ వదిలేసి శుభ్రంగా ఇంట్లో కూర్చోమ్మా అన్న నాకున్న ఈ టైలరింగ్ విద్య అనేది అందరికీ ఉపయోగపడాలి అని చెప్పి ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ నేర్పుతూ ఉంటారు. ఎంత కాదన్నా డైలీ ఒక 5-6 అయినా వచ్చి నేర్చుకుంటూ ఉంటారండి. నేనైతే వద్దని చెప్తూ ఉంటాను. ఇంకా సమ్మర్ క్లాసెస్ కూడా వెళ్తాను అంటున్నారు. సో ఆవిడ ఓపిక మెచ్చుకోవచ్చు. ఎనీవేస్ అమ్మ, నువ్వు హ్యాపీగా ఉండి ఇంకా ఎంతోమందికి నేర్పించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి సన్మానాలు ఇంకా ఎన్నెన్నో నువ్వు అందుకోవాలని కోరుకుంటున్నాను. మీరు కూడా అందరూ కింద మెసేజ్ చేయండి హ్యాపీ టైలర్స్ డే.